ఆ తర్వాత మనోజ్ సడన్గా లేచి చుట్టూ చూస్తాడు. హే, నేనేంటి ఇక్కడ ఉన్నాను అని అనుకుంటాడు. అప్పుడు మనోజ్కి సడన్గా ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి చూస్తే ఒక అమ్మాయి హలో, మీరు మనోజ్ గారా అని అడుగుతుంది. అవును, నేను మనోజే. మీరెవరండి? నా పేరు ప్రియా. మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే ఇంటికి వచ్చి మిమ్మల్ని వదిలి వెళ్ళాను. అవునా, థ్యాంక్స్ అండి. నేను మీతో కాస్త కలవాలి. ఓకే అండి, నేను మీతో కలుస్తాను అసలు మీరు ఎందుకు రోడ్డు మీద పడి ఉన్నారో తెలుసుకోవాలి అని చెప్తుంది. వాళ్ళిద్దరూ కేఫే దగ్గర కలుసుకుంటారు. హలో, నేను ప్రియాని. హలో అండి, మీరేనా ప్రియా అంటే? అవును. అసలు మీరు ఎందుకు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు? అప్పుడు మనోజ్ జరిగిందంతా ప్రియకి చెప్తాడు. అవునా, మిమ్మల్ని దయ్యం పిలిచిందా? అయితే రేపు పూజారిని పిలిచి ఆ రోడ్డులో ఏముందో తెలుసుకుందామా? అమ్మో, నాకు భయం. ఏమీ కాదు, మా పెద్దనాన్న పూజారి. నేను ఆ రోడ్డు దగ్గరికి మా పెద్దనాన్నని రేపు పిలుచుకొని వస్తాను. సరే, రేపు నేను కూడా రోడ్ దగ్గరికి వస్తాను. అలా వాళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఏం జరిగిందో చూడడానికి పార్ట్ 3 కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.